హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం దిశ పేపర్ చూసుకున్నట్టయితే అన్ని శాఖలలో అవినీతి పెరిగిపోయింది. ఆ రెండు శాఖలలో మాత్రం అసలు విచ్చలవిడిగా లంచాలు వసూలు చేస్తున్న అధికారులు. ఆ శాఖలో అవినీతికి కేరప్ ఏసీబీ వెంటాడుతున్న డోంట్ కేర్ అంటున్న అధికారులు. ప్రతి పనికి ఓ రేట్, ముడుపులు ఇస్తేనే ముందుకు లేదంటే పెండింగ్. ప్రతి నెల సగటున ఏసీబీ ట్రాప్ లో 15 మంది ఆఫీసర్లు. సీఎంఓకు రెగ్యులర్ గా అవినీతి నిరోధక శాఖ రిపోర్ట్. ప్రతి నెల సగటున 15 మంది అధికారులు ఏసీబీ ట్రాప్ చేస్తుందని, అందులో సగం కన్నా ఎక్కువ మంది మున్సిపల్ రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులే ఉంటున్నారు. ప్రధానంగా మున్సిపల్ శాఖలో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన అధికారులు లంచాలు ఇవ్వకపోతే పనులు చేయరని పబ్లిక్ ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు. కొందరు మున్సిపల్ కమిషనర్లు సైతం లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బిల్డింగ్ పర్మిషన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, లేఅవుట్ పర్మిషన్లు, ఎల్ఆర్ఎస్ సర్టిఫికెట్స్ ఇచ్చే విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటర్ వర్క్ విభాగంలో అధికారులు డబ్బులు ఇవ్వకపోతే నల్లా కలెక్షన్ ఇవ్వట్లేదని ఫిర్యాదులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో పట్టాదారు పాసు పుస్తకాలు అండ్ భూ బదలాయింపు, నాలా సర్టిఫికేట్ మొదలైన వాటిపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని సీఎంఓకు డైలీ రిపోర్టుగానే ఉంది. వీరిపై ఏసీబీ కూడా కన్ను పెట్టిందంటూ సీఎంఓ ఒక లేఖ రాసింది. తక్షణమే వీటిని అరెస్ట్ చేయాలని సీఎంఓ ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి వార్తల కోసం మా వే2 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.